ఆ ఇఫ్తియార్ విందులో ఆయన వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాము అని చెప్పడం జరిగింది. మైనార్టీలు ముస్లింలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తా ఉన్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్ట్ చేస్తూ మీరు వక్ఫ్ ఆస్తులను పరీక్షిస్తామని చెప్పడం మీ 2 నాలుకల ధోరణికి ఇది మంచి ఉదాహరణ కాదా? మీరు ఓపెన్గా చెప్పండి, మేము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాము, మేము చెయ్యము అని చెప్పండి. ఎస్, మేము నమ్ముతాం. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పేసి అమరావతిలో చెబుతారు, ఢిల్లీకి వెళ్ళి అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్టుగా చేస్తారా? ఇది మీ విధానమా? ఏ ఎండగా గొడుగు పట్టే రకమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత శరాఘాతంగా వక్ఫ్ ఆస్తుల అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇఫ్తియార్ విందులో 26వ తేదీ ఓపెన్గా చెప్పాడు. క్లియర్గా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు మేము వ్యతిరేకము, మేము మైనార్టీలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మేము సపోర్ట్ ఇస్తామని క్లియర్గా చెప్పారు. మీకు ఆ ధైర్యం లేదే? మీరు చెప్పలేకపోతా ఉన్నారే? మాటలు మాట్లాడడం తప్ప చేతల్లో మాత్రం అన్ని శూన్యమా? మైనార్టీలకు తెలియకుండా పోతా ఉందా? అన్నీ గమనిస్తూ ఉన్నా. మళ్ళీ హజ్ హౌస్ గురించి చెప్తారు. హజ్ హౌస్ విజయవాడలో నిర్మిస్తామని చెప్తారు. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయింది మీ వల్ల. నేను కౌన్సిల్ సాక్షిగా 18 నవంబర్ నాడు చెప్పాను, హెచ్చరించాను. అయ్యా, మీరు ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వండి. ఆ 80,000 రూపాయలు ఎక్సెస్గా పడింది హాజీలకు, అది ఇవ్వండి, రిలీజ్ చేయండి. మేము గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రతిసారి ఎంబాగ్రేషన్ పాయింట్లో విజయవాడ నుంచి పోయిన ఎక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి 80 నుంచి 85,000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. హాజీలకు ఎక్స్ట్రా భారం పడకూడదని చెప్పేసి ఇచ్చాము. దాన్ని నమ్మి మళ్ళీ ఇచ్చారు. హాజీలకు మీ గవర్నమెంట్లో 1797 మంది హాజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అది ఇవ్వండి అని చెబితే మీరు వినట్లు ఉండి ఆ రోజే నేను చెప్పాను, ఈ రకంగా పోతే హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు, 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పాను. అయినా మీరు పెడచివిన పెట్టి ఈరోజు ఏ రకంగా మైనార్టీలకు శాతంగా జరగకూడదో అదే క్లియర్గా జరిగింది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయలు ఎక్సెస్. ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు. 80,000 రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 101 మంది అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 77 మెంబర్స్ దగ్గర 71 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, 71 మెంబర్స్కి ఎంబాగ్రేషన్ అవసరం లేదు, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారు? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? దేనికి మీరు హజ్ హౌస్ నిర్మించడం? హజ్ కమిటీ ఎందుకు? హజ్ సర్వీసెస్ ఎందుకు? మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ? ముస్లింలు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్ హౌస్. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేయాలనుకుని భావించే యాత్ర హజ్ హౌస్. అటువంటి దానికి మీరు కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు. అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకంగా ఇస్తాను. ఇల్లు కూడా ఒక చేశారు. కడపలో హజ్ హౌస్ నిర్మించారు. నేను స్వాగతిస్తా ఉన్నాను. ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ హౌస్లు నిర్మించారు. బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం.
ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబాగ్రేషన్ కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని కడపలో హజ్ హౌస్ నిర్మిస్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఎమిగ్రేషన్ పాయింట్ ఉండే విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రస్తావన చేస్తారు. ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు మైనార్టీలకు ఏ రంగంగా మీరు మంచి చేస్తూ ఉన్నారు? కేవలం మీరు మాటలు తప్ప వేరే ఏమి చేయరు. తాయిలాలు లెక్క అది ఇస్తాం ఇది ఇస్తాం చేస్తాం చెప్ప ఏం చేయరు. మీరు ఈరోజు నిన్న చెప్పారు క్లియర్గా ఆస్తులను పరిరక్షిస్తాము అని. భారతదేశ మైనార్టీ సోదరులందరూ ఏకకంఠంతో అడుగుతా ఉన్నారు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టును వ్యతిరేకించండి. మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారా? మీరు బీజేపీతో ఉన్నారు, బీజేపీ తొత్తుతో ఉన్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఓపెన్ చెప్పండి, మేము స్వాగతిస్తాం, మేము మైనార్టీ సోదరులను స్వాగతిస్తాం.